సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయినేంద్ర, సాయి శ్రీగల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనము కాకినాడ దగ్గరలో ఉన్న దారపల్లి వాటర్ ఫాల్ చూపించబోతున్నాము. ఎట్లుందంటే చుట్టుముట్టు నేచర్ మధ్యలో ఒక చల్లని ఫీల్ రావాలంటే ఖచ్చితంగా దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి మనం. చుట్టుముట్టు పెద్ద పెద్ద కొండలు, ఆ చుట్టూ పచ్చదనము, ఆ పచ్చదనం మధ్యలో రోడ్డు. కానీ రోడ్ ఒకటి డిస్టర్బ్ చేసింది నాకు. ఇప్పుడు రోడ్ వేసారంట, కానీ రోడ్ వేయడము అది మ్యాటర్ కాదు, మనకి వాటర్ ఫాల్ ముఖ్యము. ఆ వాటర్ ఫాల్ తోటి వచ్చిన వాటర్ తోటి ఒక చిన్న డ్యామ్ లెక్క తయారైంది. చూడండి, ఇది వాటరు ఎంత లోతుందంటే మామూలు లోతు లేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం పక్కకి వ్యూ పాయింట్ ఉంది. చాలామంది ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చొని సిట్టింగ్ చేసుకొని తినడము ఆ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఈ డ్యాము వాటర్ ఎంత లోతుందంటే ఒక తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుందో ఊహించుకోగలుగుతారు కదా. ఆ తాటి చెట్టు మునిగిపోయినంత లోతుంది. వీడియోలో చూపిస్తా చూడండి, అంత లోతుంది ఆ వాటర్ది డ్యాము. ఈ వాటర్ అంతా దారపల్లి వాటర్దే. వాటర్ ఫాల్ ఉంది కదా, ఆ వాటరే ఈ వాటర్, రెండు ఒకటే. నాకు తెలిసిందైతే దారపల్లి వాటరే అనుకుంటున్నా. చుట్టుముట్టు ఇంకేమైనా వాటర్ కలుస్తుంది అంటే అది నాకు తెలీదు. తెలిసిన కాడికి చెప్పిన కదా ఎంత లోతుందో. ఇంకో తాటి చెట్లే మునిగిపోయినాయి, అంత లోతుంది ఇది. కానీ మనకి వాటర్తో సంబంధం లేదు. మనకి మెయిన్ ముఖ్యం ఏంటంటే వాటర్ ఫాల్. చలో ఆ వాటర్ ఫాల్ కాడికే వెళ్దాము. కానీ వెళ్ళే రోడ్ అయితే చూపేయాలి కదా. చూడండి, రోడ్ వచ్చేసి ఇట్లుంది. అట్లున్న రోడ్కి కూడా మనుషులు మాత్రం మామూలుగా వస్తలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను సంక్రాంతి సీజన్లో వెళ్ళిన ఆడికి, ఆ సీజన్కి కొంచెం అక్కడ వేడికి వచ్చిన చుట్టాలకి చల్లదనం కావాలంటే వాటర్ ఫాల్కి వెళ్ళాలి పక్క. అట్లా అనిపించింది నాకైతే. చూడండి, మొత్తం చుట్టూ మొత్తం బ్యాంబో ట్రీస్, ఎన్నో వనమూలికలతో కూడుకున్న అడవి ప్రాంతం అది. హైలైట్ ఏంటిదంటే అక్కడ కరెంట్ లేకున్నా కానీ మనుషులు జీవిస్తున్నారు, మామూలుగా లేదు. ఇంకోటి ఏంటిదంటే చుట్టుముట్టు ఏ ఫోన్ నెట్వర్క్ కూడా రాదు. కానీ అక్కడ ఎలా ఉంటున్నారో పంటలు పండించుకొని నేచర్ తోటి, మామూలుగా అనిపించలేదు నాకు. చూడండి, చుట్టుముట్టు కొండలే మనకి. ఇక్కడ చూడండి కొండలే. ఆ కొండల మధ్యలో నుంచి వచ్చిన వాటర్ ఫాల్కి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, మొత్తం వరి చేనులు అవే వేసుకొని ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మొత్తం మంచిగా నేచురల్ ఫుడ్ తిని జీవిస్తున్నారు. సో ఫైనల్గా మనం వచ్చినాం వాటర్ ఫాల్కి ఎంట్రన్స్లా. చూస్తారు కదా ఎంతమంది ఉన్నారో. మన బండి పార్కింగ్ ప్లేస్ లేక బయట పార్క్ చేసి బై వాక్ లోపలికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ బైక్ ఎక్కాలి మనం. చూడండి, అక్కడ పైన కనిపిస్తుంది మనకి వాటర్ ఫాల్. చుట్టుముట్టు చెట్లు, ఎన్నో రకాల చెట్లు, మామూలుగా లేదు. సో ఇదే మా గ్యాంగ్ ఎట్లా నడుచుకుంటూ వస్తారు. షెడ్యూల్ పైన వచ్చారు. చూడండి, బాయ్ చెప్తారు, హాయ్ చెప్తున్నారు పోర్లు. ఇటు పక్కన మొత్తము మనకి వరిచేనే. ఇంకోటి హైలైట్ ఏంటిదంటే పాము పుట్టలు ఫ్రెండ్స్, మామూలుగా లేవు. ఒక్కొక్క 10 ఫీట్ హైట్ ఉన్నాయి. పుట్టలే అట్లున్నాయంటే దాంట్లో పాములు ఎంత ఉంటాయో తెలియదు. మనకైతే కనిపించలేదు పాములు. చూడండి, ఇదే మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం ఫుల్ అయిపోయింది. చూడండి, ఇదంతా చెట్లే. మరి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో కూడా చెప్పలేకపోతున్నాను. అన్ని చెట్లకి తీగలేలాడి వాటిని పట్టుకొని ఊగుతున్నారు. ఫోటోషూట్కి హైలైట్. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే మామూలుగా ఉండదు. ఈ చెట్ల మధ్యలో ఆ వాటర్ ఫాల్కి ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం సూపర్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ మనకి లాస్ట్లో చెప్తాను నేను. చూస్తున్నారు కదా, ఇదే ఆ వాటర్ ఫాల్ది ఒక చిన్న నది లెక్క. చిన్నదంటే చిన్న ఒక అది వస్తుంది. చల్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. పైకి ఒక 300 మీటర్ ఉంటుంది. బై వాక్ వెళ్ళాలి. అక్కడికి మన వెహికల్స్ కానీ ఏవి వెళ్ళవు. బై వాక్ వెళ్ళడమే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది పైకి వెళ్ళాలంటే. చూస్తారు కదా, చుట్టుముట్టు ఒక ఫ్యామిలీ, ఒక అకేషన్, నేచర్ మధ్యలో అలా వచ్చి మంచిగా వండుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి పైన వాటర్ ఫాల్స్లో తడుచుకొని కిందికి వచ్చి వేడి వేడి బగారన్నం, చికెన్ కూర, మటన్ కూర వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. అలా ఎంజాయ్ చేయాలంటే ఇలా రావాలి. ఇక్కడే అని కాదు, ఎక్కడైనా వాటర్ ఫాల్కి వెళ్తే ఆ టైప్లో ఎంజాయ్ చేస్తే మామూలుగా ఉండదు.
ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాను కదా పుట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని. చూస్తున్నారు కదా పుట్టలు, ఆ చెట్లు, ఆ నేచరు, ఆ పోర్లు చూడండి ఎట్లా ఉరుకుతున్నారు. జారి పడితే కింద పడతారు, అయినా కానీ వినిపించుకోకుండా వెళ్తున్నారు పోరలు. చూడండి అలా 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 పైకి వెళ్ళిపోవాలి. ఆ మెట్లు కూడా కొండలతోటే చేశారు, చూస్తారు కదా. ఇంకా అట్లే స్టంటులు చేసుకుంటూ వెళ్ళినా పైకి వెళ్ళే కొద్ది కొంచెము మనకి జారుడిది ఎక్కువైపోతుంది. కొంచెం చూసుకొని వెళ్ళడం బెస్ట్. మనము మొత్తం దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పులు అవాయిడ్ చేయడం బెస్ట్ మనకి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాటర్ వల్ల మొత్తం కొండలకి రాళ్ళకి మీద నాచు పట్టింది. ఆ నాచుకి మనం జారి పడతాం అనుకో, ఇంకేం లేదు, తీసుకోవడమే మామూలుగా ఉన్నది. ఎవరు అట్లా కావద్దని అనుకుంటున్నా, జోక్ చేసా. చూడండి మొత్తం తీగలతోటే ఉన్నాయి. ఆ తీగల మధ్యలో చిన్న కనిపిస్తుందా, అది వాటర్ ఫాల్ వాటరే. అలా 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 పైకి వెళ్ళాను. ఇంకో దగ్గరకు వచ్చినాం వాటర్ ఫాల్ దగ్గరికి. కనిపిస్తుంది ఆ వాటర్, నాకైతే కనిపిస్తుంది. అండ్ అక్కడ వైట్ ఉంది కదా, అదే వాటర్ ఫాల్. ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ జారుతాం మనము. చెప్పులు తీసేసి వెళ్ళడం బెస్ట్. ఇంకా పైకి వెళ్ళలేమరా నాయన అనుకున్న వాళ్ళు ఈ చిన్న వాటర్ దగ్గర ఆడుకోండి, ఇది బెస్ట్. సో మనకి ఒక ఇన్సిడెంట్ అని చెప్పినా కదా, ఒక అన్నకి ఆ వాటర్ ఫోర్స్కి, ఆ చల్లదనానికి స్పిరిట్స్ వచ్చింది ఒక అన్నకి. ఇప్పుడు పర్వాలేదు, అప్పుడే పర్వాలేదు. చుట్టుముట్టున్న వాళ్ళు చూసి సడన్గా పైకి లేపి చేతులు తాళాలు పెట్టి అది చేసి కొంచెం సెట్ చేశారు అన్నకి. కానీ ఆ వాటరు ఎంత ఫోర్స్ వస్తుందంటే అంత ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ వచ్చిన వాటర్కైనా కానీ మేము ఏం చేయడానికి లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకా వాటర్ చూసిన తర్వాత ఎవ్వరికి తడవకుండా ఉండాలి అన్న ఫీల్ రాదు, ఖచ్చితంగా తడవాలి అంతని చెప్పి వెళ్ళిపోతారు. చూస్తారు కదా ఎంత పైకి వెళ్ళిపోతారు చూడండి ఫ్రెండ్స్, మొత్తము జనాలు. సో ఇది మన ఫైనల్ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.